గణపతి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి రూపం విడుదలైంది. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఇరువైపులా శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీదేవి సమేత హయగ్రీవ స్వామి, లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మదేవి రూపాలను తీర్చిదిద్దనున్నారు. 150 మంది కళాకారులతో మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే పోస్టర్ లాంచ్ కూడా జరిగింది. నిర్జల ఏకాదశి కావడంతో కర్ర పూజతో ఖైరతాబాద్ గణనాథుడి పనులకి అంకురార్పణ చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ పోస్టర్ కూడా చూస్తున్నాము. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి పక్కన కూడా చూస్తే శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లలితా త్రిపుర సుందరి, అలాగే గజ్జలమ్మదేవి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి కూడా దర్శనమివ్వనున్నారు. సో మొత్తంగా కూడా ఈ ఏడాది ఈ రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు 71వ ఏడాది దర్శనమివ్వనున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఏడాది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుడు చేయాల్సింది వస్తుందని నేను కూడా అనుకోలేదు. సిద్ధాంతి విఠల్ శర్మ గారు పంచాంగం చూసి మీరు ఈ సంవత్సరం మన గురించి కాదండి ప్రపంచం శాంతి పడాలని చెప్పే విధంగా మీరు శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో చేయండి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే నేను ఆర్టిస్టు నిఖిల్ గారిని ఎమ్మట పెట్టుకొని ఇలాంటి వినాయకుడిని చేయాలని మనం ఏం చేయాలని మేము ఇద్దరు కూర్చుని దాన్ని డ్రాయింగ్ ముందు చేసుకొని తర్వాత ఆయన ద్వారా ఈ వినాయకుడిని ఇవాళకి ఎలాగైనా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయిపోతే మళ్ళీ 10-15 రోజులు వెనక్కి వెళ్ళిపోతాం, టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఒక కర్ర పూజతోనే ఈ వినాయకుడిని కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫాస్ట్ వర్క్ చేయాలి. ఎప్పటిలాగా ఒక 15 రోజులు తక్కువ అయింది. ఈ సంవత్సరం ఆగస్టు 27కు వస్తుంది వినాయక చవితి. ఎప్పుడు సెప్టెంబర్ 10, 9 అలా వచ్చేది. ఏ టైం ఎలా ఉన్నా 10 రోజుల ముందు ఈ వినాయకుడిని భక్తులకు దర్శనం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆ 11 రోజుల్లో వచ్చే భక్తులు మొత్తం దర్శనం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ముందే ఈ వినాయకుని దర్శనానికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. విశ్వశాంతి మహాగణపతి కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించిన దేవుళ్ళని దీనిలో సెట్ చేయడం జరిగింది. ఈ గజ్జలమ్మ మాత్రం ఈ బిల్డింగ్ కట్టక ముందు ఇక్కడ గజ్జలమ్మ గుడి ఉందంట. అది ఎందుకంటే ఎప్పుడూ కట్టిన గుడి కాబట్టి ఆ గజ్జలమ్మని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ నాకు ఈ ఇయరే అవకాశం వచ్చింది ఫస్ట్ టైం డిజైన్ చేయడానికి. సో దానికి కొంచెం కష్టపడి రాజేంద్ర గారి ఇన్పుట్స్ తీసుకొని చేయడం జరిగింది. ఆర్టిస్ట్ మన బ్రషెస్తోని మరి ఏఐ వాడుతూ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ డిజైన్ చేయడం జరిగింది. అది 71వ ఏడాది. ఈ 71వ ఏడాది కూడా పూర్తిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు మనకి మహాశాంతి విశ్వశాంతి గణపతిగా కూడా దర్శనం. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఇప్పటికే పోస్టర్ లాంచ్ జరిగింది. కర్ర పూజ కూడా నిర్వహించారు. ఇప్పటి నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి కూడా పనులు మొదలు పెట్టనున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.